जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమ. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. కిష్కింధ కాండం 37వ సర్గలో ఉన్నాం. వానర సైన్యమును పిలిపించుటకు మరలా దూతలను పంపమని సుగ్రీవుడు హనుమంతుని ఆజ్ఞాపించుట. రాజాజ్ఞ విని వానరులందరూ కిష్కింధకు బయలుదేరట. మహాత్ముడైన లక్ష్మణుని మాటలు విని సుగ్రీవుడు తన పక్కనే ఉన్న హనుమంతునితో ఇట్లు పలికెను. మహేంద్ర, హిమవత్, వింధ్య, కైలాస పర్వతముల శిఖరముల యందు, తెల్లని శిఖరములు కల మందర పర్వతమునందు, ఈ 5 పర్వతముల యందు నివసించుతున్న వారిని, సముద్ర ప్రాంతమునందున్న నిత్యము బాలసూర్యుని కాంతితో ప్రకాశించుచున్న పర్వతముల యందు, పశ్చిమ దిక్కునందు సంధ్యామేఘముతో సమానమైన ఆదిత్య భవనం అనే పర్వతమునందు ఉన్నవారిని, పద్మాచలములో నివసించు భయంకరమైన వానర శ్రేష్ఠులను, అంజన పర్వతమునందు నివసించుతున్న గజేంద్రములతో సమానములైన బలము కలిగిన కాటుక వలె మేఘముల వలె నల్లగా ఉండు వానర్లను, మహాపర్వత శిఖరముల్లో నివసించు బంగారు కాంతి గల వానర్లను, మేరు పర్వత ప్రాంతమునందు నివసించు మైరేయమను మధువును సేవించుచుండు బాలసూర్యుని వంటి వర్ణము కల భయంకరమైన వేగము కల వానర్లను, మంచి సువాసన గల అందమైన మహావనమునందు మునుల ఆశ్రమములతో రమ్యములైన అన్ని వైపులా ఉన్న వనాంతములందు నివసించుతున్న వారిని, భూమిపై ఉన్న సర్వ వానర్లను, నీవు అధికమైన వేగము గల వానర్లను పంపి సామ దానాది ఉపాయములతో శీఘ్రముగా ఇక్కడికి రప్పించుము. ఇంతకు పూర్వమే నా ఆజ్ఞ ప్రకారము పంపబడిన మహావేగవంతులైన వానర్లను తొందర పెట్టుటకై నీవు మరలా మరికొందరు వానర్లను పంపుము. కామోపభోగములందు ఆసక్తులైన వారిని, పనులలో దీర్ఘాలోచన చేయువారిని, సమస్తమైన వానర శ్రేష్ఠులను వెంటనే ఇక్కడికి రప్పించుము. నా ఆజ్ఞ ప్రకారము 10 రోజుల లోపుగా రాని రాజాజ్ఞను ధిక్కరించే దురాత్మలకు మరణదండం విధించబడును. నా అధికారంలో ఉన్న వందల కొలది, వేల కొలది, కోట్ల కొలది వానర శ్రేష్ఠులు నా ఆజ్ఞ ప్రకారము ఇక్కడికి రావలను. భయంకరమైన ఆకారములతో మేఘముల వలె పర్వతముల వలె ఉన్న వానర్లు ఆకాశమును కప్పివేయుచున్నారా అన్నట్లు నా ఆజ్ఞ ప్రకారము ఇక్కడికి వచ్చెదరుగాక. మార్గమును తెలిసిన వానర్లు వేగముగా వెళ్ళి నా ఆజ్ఞ ప్రకారము భూమిపై ఉన్న సమస్త వానర్లను తొందరగా తీసుకొని వచ్చెదరుగాక. హనుమంతుడు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము పరాక్రమవంతులైన వానర్లను అన్ని దిక్కులకు పంపెను. పక్షి మార్గమునందు, నక్షత్ర మార్గమునందు సంచరించగలిగిన ఆ వానర్లు సుగ్రీవునిచే పంపబడి క్షణకాలములో ఆకాశంపైకి ఎగిరిరి. ఆ వానర్లు వెళ్ళి సముద్రములలోనూ, పర్వతములలోనూ, వనములలోనూ, సరస్సులలోనూ నివసించు వానర్లను అందరినీ రామ కార్యార్థమై రావలను అని ప్రేరేపించిరి. ఆ వానరులు మృత్యుదేవతతోనూ యమునితోనూ సమానుడైన వానర రాజులకు రాజైన సుగ్రీవుని ఆజ్ఞ విని అతనికి భయపడుతూ వచ్చిరి. పిమ్మట ఆ పర్వతము నుండి కాటుక వలె నల్లని కాంతి గల గొప్ప బలము గల 3 కోట్ల వానరులు రాముడున్న చోటికి వచ్చిరి. సూర్యుడు అస్తమించు పర్వతంపై నివసించు శుద్ధమైన బంగారపు ఛాయ గల 10 కోట్ల వానరులు ఆ పర్వతము నుండి బయలుదేరిరి. కైలాస శిఖరముల నుండి సింహముల జోలు వంటి కాంతి గల 1000 కోట్ల వానరులు వచ్చిరి. ఫలమూలములతో జీవించుచు హిమవత్ పర్వతంపై నివసించు వానరులు 1000 కోట్ల సహస్రములు వచ్చిరి. వింధ్య పర్వతము నుండి వేల కొలది కోట్ల సంఖ్యలో అంగారకునితో సమానులు, భయంకరులు, భయంకరమైన పని చేయువారు అయిన వానరులు శీఘ్రముగా వచ్చిరి. క్షీర సముద్ర తీరమునందు
తమాల వనములో నివసించుచు నారికేళ ఫలములను భక్షించు వానరులు ఎందరో వచ్చిరి. వారికి లెక్కలేదు. గొప్ప బలము కల వానరసేన సూర్యుని మెంగువేయుచున్నదా అన్నట్లు వనముల నుండి గుహల నుండి నదుల నుండి బయలుదేరి వచ్చాను. సమస్త వానరులను తొందరగా పిలుచుటకు మొదట వెళ్ళిన వానరులందరూ హిమవత్ పర్వతం మీద ఆ మహావృక్షమును చూచిరి. పవిత్రమైన ఆ హిమవత్ పర్వతం మీద పూర్వము సకల దేవతల మనస్సులకు ఆనందమును కలిగించు మనోహరమైన ఒక యజ్ఞము మహేశ్వరుని ఉద్దేశించి చేయబడిన. అక్కడ ఆ వానరులు అటూ ఇటూ చెదిరిపడిన యజ్ఞానం నుండి పుట్టిన అమృతం వలె మధురమైన మూలములను ఫలములను చూచిరి. ఎవరైనా ఆ యజ్ఞాన్నము నుండి పుట్టిన శ్రేష్టములు మనోహరములు అయిన ఫలములను మూలములను ఒక్క పర్యాయము తిన్నచో అతనికి 1 మాసము వరకు ఆకలి ఉండదు. ఫలములను భుజించు ఆ వానరులు శ్రేష్టములైన ఆ మూలములను ఫలములను కొన్ని దివ్య ఔషధులను తీసుకొండ్రి. అతటకు వెళ్ళిన వానరులు సుగ్రీవునకు సంతోషం కలిగించుటకై ఆ యజ్ఞస్థానము నుండి పరిమళించుతున్న పుష్పములను కూడా తీసుకొని వచ్చిరి. ఆ వానరులందరూ భూమి మీదనున్న వానరులందరినీ సుగ్రీవాజ్ఞ ప్రకారము ప్రేరేపించి వారి గుంపులు వచ్చుటకు ముందుగానే తొందరగా తిరిగి వచ్చిరి. శీఘ్రముగా సంచరించు ఆ వానరులు తొందరగా కిష్కింధను చేరి ఆ సమయమునందు సుగ్రీవుడు ఎక్కడ ఉండెనో అతటికి వెళ్ళిరి. ఆ వానరులు ఓషధులన్నింటినీ ఫలమూలములను తీసుకొని వచ్చి సుగ్రీవునకు సమర్పించి అతనితో ఇట్లనిరి: మేము అన్ని పర్వతములకు నదులకు వనములకు వెళ్ళినాము. భూమి మీద వానరులందరూ నీ ఆజ్ఞ ప్రకారము వచ్చుతున్నారు. వానరరాజైన సుగ్రీవుడు ఆ మాటలు విని సంతోషించి వారు తెచ్చిన కానుకలను అన్నింటినీ స్వీకరించెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధ కాండలోని 37వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 38వ సర్గ. సుగ్రీవుడు లక్ష్మణునితో కలిసి శ్రీరాముని వద్దకు వెళ్ళి అతని పాదములకు నమస్కరించుట, శ్రీరాముడు అతనితో మంచి మాటలు పలుకుట అనేవి ఈ సర్గలో ఉన్నాయి. సుగ్రీవుడు వారు తీసుకొని వచ్చిన కానుకలను అన్నింటినీ స్వీకరించి మంచి మాటలు పలికి పంపించి వేశాను. సుగ్రీవుడు పని పూర్తి చేసుకొని వచ్చిన వేల కొలది ఆ వానరులను పంపివేసి తాను మహాబలశాలి అయిన శ్రీరాముడు కూడా కృతార్థులైనట్లు భావించెను. లక్ష్మణుడు సుగ్రీవునకు సంతోషం కలిగించుచు వినయపూర్వకముగా, ఓ సౌమ్యుడా, నీకు ఇష్టమైనచో కిష్కింధ నుండి బయలుదేరి శ్రీరాముని వద్దకు రమ్ము అని పలికెను. సుగ్రీవుడు ప్రేమపూర్వకముగా లక్ష్మణుడు పలికిన ఆ మాట విని చాలా సంతోషించి, అట్లే అగుగాక, వెంటనే వెళ్ళెదము, నేను నీ ఆజ్ఞను పాలించవలను అని పలికెను. సుగ్రీవుడు శుభలక్షణములు గల లక్ష్మణునితో ఇట్లు పలికి తారా మొదలైన స్త్రీలను అంతఃపురములోనికి పంపివేశను. సుగ్రీవుడు ఇటు రండి అని వానరులను బిగ్గరగా పిలిచెను. అతని మాట విని అంతఃపుర స్త్రీలను చూచుటకు తగిన వానరులు అంజలి ఘటించి శీఘ్రముగా వచ్చిరి. సూర్యునితో సమానమైన కాంతిగల సుగ్రీవుడు ఆ వచ్చిన వానరులను చూచి నా పల్లకిని వెంటనే తీసుకురండి అని పిలిచెను. సుగ్రీవుని మాట ప్రకారము శీఘ్రముగా వెళ్ళు ఆ వానరులు చూచుటకు అందమైన పల్లకిని తీసుకొచ్చిరి. సుగ్రీవుడు ఆ పల్లకిని చూచి, లక్ష్మణ, శీఘ్రముగా ఎక్కుము అని లక్ష్మణునితో పలికెను. సుగ్రీవుడు లక్ష్మణునితో ఇట్లు పలికి చాలామంది వానరులు మోయుచున్న సూర్యునితో సమానమైన ఆ బంగారు వాహనమును లక్ష్మణునితో కూడా ఎక్కెను. శ్రేష్టమైన రాజ్యలక్ష్మిని పొందిన ఆ సుగ్రీవుడు వంది మాగధులు స్తుతించుచుండగా బయలుదేరాను. అతని శిరస్సుపై తెల్లని ఛత్రము పట్టిరి. తెల్లని వింజామరులు నలుమూలలా వీచుచుండిరి. శంఖములు భేరీలు మ్రోగుచుండెను. ఆయుధములను ధరించిన శూరులైన వానరులు వందల కొలది తన చుట్టూ వచ్చుచుండగా ఆ సుగ్రీవుడు శ్రీరాముడు నివసించుతున్న ప్రదేశమునకు వెళ్ళాను. శ్రీరాముడు నివసించుతున్న శ్రేష్టమైన ఆ ప్రదేశమును చేరి గొప్ప తేజస్సు గల ఆ సుగ్రీవుడు లక్ష్మణుడు పల్లకి నుండి దిగిరి. పిమ్మట సుగ్రీవుడు శ్రీరామును సమీపించి దోసిలి కట్టి నిలబడెను.
అతడు ఆ విధముగా దోసిలి కట్టి నిలిచి ఉండడు చూచి వానరులందరూ కూడా అట్లే చేసిరి. శ్రీరాముడు పద్మముల మొగ్గలతో నిండిన చెరువు వలె ఉన్న ఆ పెద్ద వానర సైన్యమును చూచి సుగ్రీవుని విషయమున స్నేహభావమును పొందెను. శ్రీరాముడు తన పాదములపై శిరస్సు ఉంచి నమస్కరించుతున్న ఆ సుగ్రీవుణ్ణి లేవతీసి ప్రేమతోనూ గౌరవభావముతోనూ కౌగిలించుకొనెను. ధర్మాత్ముడైన శ్రీరాముడు అతనిని కౌగలించుకొని కూర్చుండుము అని పలికెను. అతడు కూర్చున్న పిమ్మట అతనితో ఇట్లనెను: వీరుడవైన ఓ సుగ్రీవ, ఎవడు ధర్మార్థ కామములను ఆయా కాలములందు విభజించుకొని సేవించునో అతడే రాజు. ధర్మార్థములను విడిచి కామమును మాత్రమే సేవించువాడు చెట్టు చివరి కొమ్మపై నిద్రించినవాడు క్రింద పడిన తర్వాతనే మేల్కొన్నట్లు ఆపదలలో చిక్కుకొని పిమ్మటనే తన తప్పిదమును గ్రహించును. అమిత్రులను వధించుచు అంటే శత్రువులను వధించుచు మిత్రులను సంపాదించుకొనుచుండు రాసు రాజధర్మమును పాటించిన వాడగను. అతడే ధర్మార్థ కామముల ఫలితమును అనుభవించగలడు. మనము ప్రయత్నము చేయవలసిన సమయం వచ్చినది. అందుచేత నీ మంత్రులతో ఆలోచించుము. శ్రీరాముని మాటలు విని సుగ్రీవుడు అతనితో ఇట్లు పలికెను: శ్రీరామ, పోయిన ఐశ్వర్యమును కీర్తిని, ఈ శాశ్వతమైన వానర రాజ్యమును నేను నీ అనుగ్రహము వలన పొందితిని. నీవు నీ సోదరుడు అనుగ్రహించి చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము చేయకపోయినచో ధర్మమునకు విఘాతము కలిగించిన పురుషుడను అగుదును. వందల కొలది ఈ వానర్లు భూమి మీద బలశాలులైన వానర్లందరినీ తీసుకొని వచ్చినారు. శ్రీరామ, మహారణ్యములతోనూ వనములతోనూ దుర్గములతోనూ పరిచయం ఉన్నవారు, చూచుటకు భయంకరులు అయిన భల్లూకములు, వానరులు, శూరులైన గోలాంగులములు, దేవ గంధర్వపుత్రులు, స్వేచ్ఛారూపము గలవారు అయిన వానరులు తమ తమ సైన్యములతో వచ్చుచున్నారు. మార్గ మధ్యమునందున్నారు. శత్రు సంహారకుడవు వీరుడవు అయిన ఓ రాజా, శతము, లక్ష, కోటి, అయుతము, శంకువు, అర్బుదము, 100 అర్బుదములు, మధ్య, అంత్యము అను సంఖ్యలలో ఉన్న వానరులతో కూడిన వానర నాయకులు దారిలో ఉన్నారు. సముద్ర పరార్థ సంఖ్యలలో ఉన్న వానరులు మహేంద్రునితో సమానమైన పరాక్రమం కలవారు. మేరు, వింధ్య పర్వతముల మీద నివసించువారు అయిన వానర సేనానాయకులు నీ వద్దకు రాగలరు. ఆ వానరులందరూ నీ వద్దకు రాగలరు. వారు రాక్షసుడైన రావణుని, వాని బంధువులను యుద్ధమునందు సంహరించి సీతను తీసుకొని రాగలరు. పరాక్రమవంతుడైన శ్రీరాముడు సుగ్రీవుడు తన ఆజ్ఞను పాలించి ప్రయత్నము చేయుచున్నందులకు సంతోషించెను. అతని నేత్రములు నల్ల కలువలు వికసించినట్లు ఆనందముతో వికసించెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండలోని 38వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.